హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సన్నీ అండ్ మీరు చూస్తున్నారు అమేజింగ్ టెక్ సన్నీ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక రెండు మంచి యాప్స్ గురించి అయితే తెలుసుకుందాం, ఫోటో ఎడిటింగ్ యాప్స్. అండ్ ఈ యాప్స్ అయితే చాలా బాగా వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే. అండ్ ఒక యాప్ అయితే రీసెంట్గా చాలా బాగా వైరల్ అయిపోయింది. అండ్ యాప్ తర్వాత నెక్స్ట్ మనకి ఈ యాప్ అయితే వచ్చింది. అండ్ ఈ యాప్ కూడా ప్రజెంట్ అయితే చాలా బాగా వైరల్ అయితే అవుతుంది. రెండు యాప్స్ గురించి మనం ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. అండ్ చూసే ముందు ఈ యాప్ ద్వారా మనకు యూజెస్ ఏంటంటే, మనం ఫొటోస్ని చాలా సింపుల్గా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అంటే ఫోటోని మనం వీడియో రూపంలో దాన్ని మార్చుకోవచ్చు. అండ్ అదలోనే ఈరోజు మనం వీడియోలో అయితే చూద్దాం. అండ్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, కాబట్టి డెఫినెట్లీ వాచ్ చేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇందులో మనము ఫస్ట్ యాప్ చూసుకుంటే మనకు పిట్టు అని చెప్పి మనం ప్లేస్టోర్లో సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్లోనే ఒక యాప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇది టెన్సెంట్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేసినది. అండ్ ఈ యాప్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇక మనం దీని రేటింగ్ చూసుకుంటే 4.4 రేటింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ అలానే దీని సైజ్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 80 to 90 MB వరకు అయితే ఉండొచ్చు. కాకపోతే యాప్ అయితే కొంచెం పెద్దదని చెప్పొచ్చు. అండ్ దాని లోపల ఫీచర్స్ కూడా మనకు చాలా మంచిగా అయితే చాలా బాగున్నాయి. అండ్ ముందుగా మనం దీన్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం అన్ని దాంట్లోకి అలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పర్మిషన్స్ అనేది అలో ఇద్దాం. అండ్ ఇవ్వగానే మనకి ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి ఫస్ట్లో ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ రకంగా ఉంది. అండ్ కింద మనకు ఒకటి కనిపిస్తుంది ఫ్రెండ్స్ బ్లింక్ అవుతూ. అండ్ దీని అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే వచ్చేసింది. మనకు స్టార్టింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి మనం క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు 6 ఫ్యూచర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అనేది మనం పక్కకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు 3 ఫ్యూచర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఒకసారి మనం ఈ 6 ఫ్యూచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే ఎడిట్ అని ఉంది, సెకండ్ అది మేకప్, అండ్ థర్డ్ ఇది కాలేజ్, ఫోర్త్ది ఫన్ వీడియో. అండ్ ఈ ఫన్ వీడియో అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, కాబట్టి డెఫినెట్లీ మనం ఈ ఫన్ వీడియో అనేది క్లిక్ చేద్దాం. అండ్ క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి చాలా అంటే చాలా ఫ్రేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఫ్రేమ్స్లో ఉన్న ఫోటో తీసేసేసి మన ఫోటోని చాలా సింపుల్గా అయితే మనం సెట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఒక మనకు వీడియోగా ప్లే అవుతుంది. అండ్ అది అలానే ఒకసారి మనం ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. అండ్ ముందుగా మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫ్రేమ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఏ ఫ్రేమ్ అయితే కావాలో ఆ ఫ్రేమ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డౌన్లోడ్ చేసుకున్న ప్రాసెస్ అయితే ఒకసారి చూద్దాం. సెకండ్ అది చూసుకుందాం. ఒకసారి మనం సెకండ్ అయితే నేను డౌన్లోడ్ చేశాను. సెకండ్ మనం ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ ఆ అమ్మాయి ఫేస్లో, అంటే ఆ అమ్మాయి ఉన్న ఫోటోలో సేమ్ యాస్టిస్ మన ఫోటోని అయితే ఎలా పెట్టుకోవచ్చో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు స్టార్ట్ అనేది కనిపిస్తుంది కదా, స్టార్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ప్లస్ బటన్ కనిపిస్తుంది. ఆ ప్లస్ బటన్ క్లిక్ చేసి మన ఫోటో అనేది గ్యాలరీలో ఎక్కడుందో చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నేను ఎప్పుడైతే సింపుల్గా ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసి అయితే ఇక్కడ నేను ప్రివ్యూ అయితే క్లిక్ చేశాను. అండ్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి జనరేట్ అనేది చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయితే జనరేట్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు మనకు జనరేట్ అయిపోయినాక ఫోటో అనేది మనకి ఏ రకంగా వీడియోగా ప్లే అవుతుందో ఒకసారి మనం ఆటోమేటిక్గా ప్లే అవుతుందో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా చాలా సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఇది సేవ్ అయితే అయిపోయి ఉంటుంది. మనం ఎక్కడైనా సోషల్ నెట్వర్క్లో షేర్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ రకంగా మనం సోషల్ నెట్వర్క్స్లో అయితే షేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ రకంగా మనం చాలా సింపుల్గా ఇది ఎలా క్రియేట్ చేసామో అలానే ఇక్కడ ఉన్నవన్నీ మనం చాలా సింపుల్గా ఈజీగా క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మనకు దీనికి ఎడిటింగ్ స్కిల్స్ ఉండని అవసరం లేదు. జస్ట్ మన ఫోటో అనేది యాడ్ చేస్తే మనకు చాలా సింపుల్గా అనేది చేసిస్తుంది. అండ్ ఇంకొకటి కూడా నేను డెమో అయితే చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఇదైతే డౌన్లోడ్ చేశాను. ఇది ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను.这么漂亮的一幅扑克牌里面呢，公认有一张是最漂亮的，被称为是艺术中的艺术，美丽中的美丽，完美中的完美，就是这张。这么漂亮的一幅扑克牌里面呢，公认有一张。చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా నేను వీడియోని అయితే క్రియేట్ చేశాను. అండ్ ఇది నాకు మ్యాక్సిమం 5 to 10 seconds కన్నా ఎక్కువ పట్టలేదు. కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ అలానే మనం ఇంకొక యాప్ గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ యాప్ నేమ్ వచ్చేసి బ్యూగో అనమాట. అండ్ ఇక్కడ మనం ప్లేస్టోర్లో చూసుకుంటే ఇది మనకు టాప్ 3 ట్రెండింగ్లో అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు.
అండ్ ఇప్పుడు మనకు పిట్టు ఏ రకంగా అయితే మనకు యూజ్ అయిందో సేమ్ యాజ్ ఇస్ ఈ యాప్ కూడా యూజ్ అవుతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనం ముందుగా యాప్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు చాలా ఫ్రేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఫ్రేమ్స్ అంటే కూడా మనం చాలా సింపుల్గా మన ఫోటో అనేది సెట్ చేసేసుకోవచ్చు. అండ్ అదొక మోషన్గా వాళ్ళే వీడియో క్రియేట్ చేసినట్టయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫోటో చూసుకుంటే ఇక్కడ మనకు స్ట్రీట్ గ్రాఫిటీ అని ఉంది. అండ్ మ్యాక్సిమం ఇదైతే చాలా వైరల్ అయిపోయింది. అండ్ అలానే ఇక్కడ మనకు చాలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చాలా వైరల్ అవుతున్న వీడియోసే ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఫస్ట్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పిక్చర్ అనేది కనిపిస్తుంది. అక్కడ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మన నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ప్రివ్యూ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ అది మనకు నచ్చిందంటే ఇన్ కేస్ మనకి ఇక్కడ మేక్ అనేది క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది. మనకు డౌన్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ రకంగా మనం చాలా సింపుల్గా వీడియోస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకసారి మనం వీడియో అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా మనం చాలా సింపుల్గా వీడియో అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ అలానే ఇక్కడ మనం బ్యాక్ చూస్తే మనకు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ వీటన్నిటి వీడియోస్లలో మనం మన ఫేస్ లేదా మన ఫోటోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ రకంగా మనకి ఈ 2 యాప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి డెఫినెట్లీ ట్రై చేస్తారనుకుంటున్నాను. అండ్ అలానే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ అలానే నా వీడియోస్ లేదా మిస్టేక్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.